ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మరో మృతదేహం ఆనవాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, టన్నెల్లో మృతదేహం ఆనవాలను అధికారులు గుర్తించారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఇవాళ అంటే నిన్న నైట్ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 22వ తేదీన ఈ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగింది. ఇది 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ సొరంగాన్ని తవ్వడం జరిగింది. అయితే ఈ 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా లోకో ట్రాక్ ఇంతకు ముందు అందుబాటులో ఉండేది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత 11 కిలోమీటర్ల వరకే ఉండేది. దాన్ని 13.5 కిలోమీటర్ల వరకు పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడి వరకు అయితే లోకో ట్రాక్ ను పునరుద్ధరించారో అక్కడి నుంచి సుమారు 40 నుంచి 50 మీటర్ల పొడవు అంటే అక్కడ దూరంలో ఈ మృతదేహాన్ని లోకో ట్రాక్ వద్ద గుర్తించడం జరిగింది. అంటే లోకో ట్రాక్ అనేది సొరంగ మార్గంలో అడుగు భాగంలో ఉంటుంది. అయితే ఈ అడుగు భాగం వద్ద ఈ నిన్న రాత్రి నుంచి అక్కడ అంటే శిథిలాలను తొలగించేటువంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ స్క్రాప్ ను తొలగించేటప్పుడు కొంత వాసనను వాళ్ళు పసిగట్టడం జరిగింది. అంటే కుళ్ళినటువంటి వాసనను పసిగట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ వాసనను పసిగట్టారో అక్కడ కొంత తవ్వకాలు స్లోగా చేస్తూ అక్కడ ఏదైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం చేయడం జరిగింది. అయితే మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకడంతో ప్రస్తుతం అక్కడ తవ్వకాలను అంటే ఇప్పుడు మనుషులతోటి కాకుండా జేసీబీలతోటి తవ్వకాలు అనేటివి జరుపుతున్నారు. ఎందుకంటే టీబీఎం మిషన్ సంబంధించినటువంటి ఈ స్క్రాప్ అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ పేరుకొని పోయి ఉంది. ఆ స్క్రాప్ ను తొలగించడానికి ప్రస్తుతం జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఆ జేసీబీలతో తవ్వకాలు జరిపేటప్పుడు ఈ ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. ఈ ఆనవాళ్లు గుర్తించిన వెంటనే ఈ జేసీబీ తోటి తవ్వకాలని ప్రస్తుతానికి నిలిపివేస్తారు. ఎందుకంటే అక్కడ చిక్కుకున్నటువంటి మృతదేహం ఏదైనా ఉంటే అది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పూర్తిగా ఇప్పుడు తవ్వకాలు నిలిపివేశారు. అక్కడికి ఎవరు వెళ్లకుండా రోపు కట్టేశారు. ఆనవాళ్లు గుర్తించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ మృతదేహం ఉంటుందని వాళ్ళు అనుకోవడంతో అక్కడ మొత్తం ఇప్పుడు తవ్వకాలన్నిటిని నిలిపివేశారు. అయితే అది మృతదేహమా కాదా, ప్లస్ అది ఎవరి మృతదేహం, ఇవి గుర్తించడానికి ఉదయం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి కాలనీస్, అలాగే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వీళ్ళంతా కూడా ఇప్పుడు సొరంగ మార్గంలోకి వెళ్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ని చూసి దాని తర్వాత సహాయక చర్యలు మళ్ళీ చేస్తారు. ఇది రెండవ మృతదేహం. ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం జరగగా 16వ రోజున మొదటి మృతదేహం లభ్యమైంది. ఇది అనుమానిత ప్రాంతమైనటువంటి D2 వద్ద గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. అంటే సొరంగ మార్గంలో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి సుమారు 100 నుంచి 200 మీటర్ల దగ్గర D1, D2 అనే అనుమానిత ప్రదేశాలను గతంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ మన ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అలాగే ఈ కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ కానీ ఈ రెండు అనుమానిత ప్రదేశాలను గుర్తించడం జరిగింది. అక్కడ తవ్వకాలు జరిపారు. కానీ ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో ప్రస్తుతం D2 నుంచి D1 వరకు కూడా పూర్తిగా ఫెన్సింగ్ చేశారు. అక్కడ సహాయ చర్యలు అనేవి నిలిపివేయడం జరిగింది. అయితే అంతకు ముందు ఉన్నటువంటి అంటే 13.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి లోకో ట్రాక్ నుంచి ఈ D1, D2 వరకు కూడా ఈ స్క్రాప్ ను తొలగించేటువంటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ తవ్వకాలు జరిగేటప్పుడే ఈ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లభించాయి. లోపలికి వెళ్ళినటువంటి అధికారులు సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగించాలి, మృతదేహాన్ని ఏ విధంగా బయటికి తీయాలని నిర్ణయం తీసుకుంటే ఈ రోజు సాయంత్రం కల్లా ఈ మృతదేహం పూర్తిగా బయటికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంతకుముందు బయటపడినటువంటి మృతదేహం గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు, ఆయన చేతికి ఉన్నటువంటి కడియము, తర్వాత చెవుకున్నటువంటి రింగు, వేసుకున్నటువంటి దుస్తులు, దాని మీద ఉన్నటువంటి రాబిన్స్ అనేటువంటి చిహ్నము, వీటన్నిటి ద్వారా ఎత్తు, పొడుగు, బరువు, మృతదేహం ఖరాబు కాకుండా మొత్తం నీట్ గా ఉండడంతో దాన్ని బట్టి గుర్ప్రీత్ సింగ్ అని తవ్వకాలు జరిపేటప్పుడే గుర్తించడం జరిగింది. ఇప్పుడు బయటపడ్డటువంటి మృతదేహం సంబంధించినటువంటి ఆనవాళ్లను కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఎవరిది అని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే శిథిలాల మధ్య పూర్తిగా చిక్కుకున్నటువంటి మృతదేహాన్ని తీయడం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అంతకుముందు గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించినప్పుడు సుమారు 7 పొరలుగా 7 లేయర్లుగా ఉక్కు ఆయన చుట్టూ కూడా మొత్తం చిక్కుకొని పోయింది. అలాంటి ఉక్కును నెమ్మదిగా గ్యాస్ కట్టలతో నెమ్మదిగా కట్ చేస్తూ
సుమారు 12 గంటలు శ్రమించి ఆ మృతదేహాన్ని బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు మనకు లభించినటువంటి మృతదేహం ఆనవాళ్ళ దగ్గర కూడా స్క్రాప్ పెద్ద ఎత్తున పేరుకొని పోయింది. ఎలా పడితే అలా మనం తవ్వకాలు జరిపితే మృతదేహం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టూ ఉన్నటువంటి లేయర్స్ అంటే ఈ టీబీఎం కు సంబంధించినటువంటి అవశేషాలు, సొరంగ మార్గంలో ఉండేటువంటి కేబుల్స్, పైప్స్, దీంతో పాటు అక్కడ పనిచేసేటువంటి పరికరాలు ఇవన్నీ కూడా మొత్తం కింది అడుగు భాగంలో మొత్తం పేరుకొని పోయినాయి. మృతదేహాన్ని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సహాయ చర్యలని ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు. అయితే ఎన్ని గంటలు అంటే అంతకుముందు మృతదేహం బయటపడ్డప్పుడు 12 గంటలు శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మృతదేహం బయటకు తీయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేము. ఈ రోజు సాయంత్రానికల్లా ఈ మృతదేహాన్ని బయటికి తీసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సహాయ బృందాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. అయితే అధికారులు మాత్రం ఆ ఆనవాళ్లు మృతదేహాన్ని కావా అయితే వాళ్ళు ఎవరు అనేది మాత్రం అధికారికంగా వీళ్ళు వెళ్లి గుర్తించిన తర్వాతనే సహాయ చర్యలు మళ్ళీ అక్కడ ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే 30 రోజుల సహాయ చర్యల తర్వాత ఈ రెండవ రోజు అంటే 30 రోజుల తర్వాత ఈ రెండవ మృతదేహం అనేది ఎటకేలకు బయటపడింది. ఇంకా 6 అక్కడ చిక్కుకున్నట్టు లెక్క. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 8 మంది అందులో చిక్కుపోయారు. దీనిలో 2 ఇంజనీర్లు, 2 టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. సో దాంట్లో ఒక టన్నల్ బోరింగ్ ఆపరేటర్ మాత్రమే ప్రస్తుతం మృతదేహం బయటకు వచ్చి పంపించేశారు. ఇప్పుడు లభించింది ఎవరిది అనేది ఇంకా గుర్తించాల్సింది. ఈ మృతదేహం దగ్గరే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారా అనే అంచనా కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు D1, D2 వద్దనే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగించారు. అనూహ్యంగా అంటే వాళ్ళు అనుమానించినటువంటి ప్రదేశంలో కాకుండా అనూహ్యంగా లోకో ట్రైన్ ట్రాక్ కి దగ్గరలో అంతకంటే ముందు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా ఇదే ప్రాంతంలో ఉండి ఉంటారు అన్న అంచనా కూడా ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే మృతదేహాలు ఉంటాయని ఇప్పటి వరకు కూడా అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు కింది భాగంలో ఉన్నటువంటి శిథిలాలు కూడా తొలగిస్తున్నటువంటి తరుణంలో ఈ మృతదేహం బయటపడ్డది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే అంటే 13.5 నుంచి D1, D2 మధ్యలో ఇతరుల్లో కూడా చిక్కుకుపోయి ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుంచి అంటే ఈ మరో మృతదేహం బయటపడినటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు మరింత వేగంగానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే సమీక్ష నిర్వహించి ఎలాగైనా వీలైనంత త్వరగా మృతదేహాలను బయటికి తీసేటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి స్పష్టంగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చిక్కుకున్నటువంటి 7గురికి ఈ పరిహారం అందించేటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సలహాలు, సూచనలు తీసుకోవాలి. నిపుణుల కమిటీని సంప్రదించాలి. ఏం చేస్తే మనం సహాయ చర్యల్లో ముందుకు వెళ్ళొచ్చు అనే దాని మీద నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి NGRI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా సర్వే చేసిన దాంతో ముందుకెళ్ళమని నిన్ననే చెప్పడం జరిగింది. ఈ మరుసటి రోజే ఈ మృతదేహం లభించడంతో ఈ సహాయ చర్యలు ఇప్పుడు పూర్తిగా కేంద్రీకృతమై చాలా ఇంటెన్సివ్ గా సహాయ చర్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎటకేలకు ఇవాళైతే ఇంకొక మృతదేహం సాయంత్రానికి బయటపడేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు స్వామి కిరణ్.